బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటు RRR మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు మన జక్కన్న. టాలీవుడ్ మూవీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్ గా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్కమింగ్ మూవీ SSMB 29 అనౌన్స్మెంట్ నుంచి వేరే లెవెల్ బస్ క్రియేట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్న ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరగగా జనవరి లాస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 2 భాగాలుగా SSMB 29 రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో KL నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి 1000 కోట్ల క్లబ్ టార్గెట్ ను పెట్టుకున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ జక్కన్న లక్ష్యం అది కాదని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే బాహుబలి 2, RRR సినిమాలతో 1000 కోట్ల క్లబ్ లోకి 2 సార్లు ఎంట్రీ ఇచ్చారు జక్కన్న. సౌత్ నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్ గా ఘనత సాధించారు. దానికి తోడు రాజమౌళి తాను ఏం చేసినా అంతా ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేయాలని చూస్తుంటారన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజమౌళి SSMB 29 మూవీతో 3000 కోట్ల మార్కును అందుకునేలా టార్గెట్ ను పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్ లో భారీ వసూళ్లు రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ ఆయా స్టేట్స్ ఆడియన్స్ ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మూవీ 2000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుండగా SSMB 29 వచ్చినప్పుడు మరో 2 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 3000 టార్గెట్ ను ఫిక్స్ చేసుకునే ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో రాజమౌళి తలుచుకుంటే ఏదైనా చేయగలరనే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించి కథాంశం లేదా జానర్పై అధికారిక ప్రకటనలు వెలువడకపోయినా ఇది సాహసానికి ప్రతీకగా ఉండబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రచయిత విజేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఈ కథ హాలీవుడ్ చిత్రం ఇండియానా జోన్స్ నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక కూడా పూర్తి అవుతుందని భావిస్తున్నారు. 2027లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.